అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్స్‌లో తెలియజేయండి. ఈరోజైతే వ్లాగ్ చాలా చిన్న వ్లాగ్ అండి. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాలేదు. నేను ఇంకా అలా పడుకునే ఉన్నాను. మధ్యాహ్నం వరకు కొంచెం కొంచెంగా చిన్న చిన్న షూట్ చేశాను తప్ప ఇంక నేను ఎక్కువ చేయలేదు. ఆహ్, అలాగే వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఓల్డ్ వ్లాగ్స్. అలాగే ఈ చిన్న వీడియో అండి. రేపటి నుంచి అయితే ఫుల్ వీడియో పెడుతూ ఉంటాను. కొంచెం లెంతీ వీడియో పెడతాను. కొంచెం హెల్త్ ఇబ్బంది వల్ల నేను వీడియో పెట్టలేదు. అదే వీడియో తీయలేదు సరిగాన. ఇంకా వ్లాగ్ అయితే వస్తుంది చూడండి. టైం వచ్చేసి మార్నింగ్ 10:30 అవుతుందండి. 10:30కి ఎండ వచ్చింది. ఇవాళ త్వరగా అయితే రాలేదు. చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ అమ్మ పాలు పెట్టారు. నేను నైట్ పడుకునేటప్పుడు అనీజీగా ఉండడం వల్ల పాలు కూడా తాగకుండా నిద్ర అయిపోయానమాట. అవి మార్నింగ్ తాగమని చెప్తున్నారు. అదే బెల్లం కలుపుకొని తాగుతున్నాను. ఎందుకంటే ఒక్కసారి మామూలు ఉత్తిగా తాగుతాను. ఒకసారి బెల్లం కలుపుకొని తాగుతాను. ఎందుకంటే డైజెషన్ కొంచెం బాగా అవుతుందని చెప్పేసి బెల్లం కలుపుకుంటున్నాను అన్నమాట. గోరువెచ్చగా ఉన్నాయి మార్నింగ్. ఇంకా వాతావరణం అయితే చాలా చలిగా ఉందండి. ఇవాళ 10:30కి వచ్చిందండి. నేను ఇంకా వర్షం ఏమైనా పడుతుందేమో అనేసి అనుకున్నాను. ఇక్కడ నిన్న చెప్పాను కదా, గోరింటాకు పెట్టుకున్నాను కదండి హెయిర్‌కి. ఈరోజు ఇండిగో పౌడర్ తీసుకొని పెట్టుకుంటున్నాను. ఇందులో ఏం లేదండి, కొంచెం గోరువెచ్చని నీళ్ళు, అంటే గోరువెచ్చగా కాకుండా కొంచెం ఎక్కువ వేడిగా ఉండాలి. కలిపేసుకొని పౌడర్లో కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పాటు అలా మూత పెట్టి ఉంచేసిన తర్వాత మళ్ళీ వెంటనే పెట్టుకోవాలి. ఎక్కువ లేట్ చేస్తే ఇంక పట్టదు హెయిర్‌కి. చూపిస్తున్నాను. హెయిర్ ప్యాక్ ఎలా వేసుకున్నానో కూడా మీకు చూపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను వేసుకున్నాను కదా, సేమ్ అంతే ఇది కూడా. మీకు ఎక్కువ వైట్ హెయిర్ ఉందంటే ఒక 1 అవర్ 2 అవర్స్ ఉంచుకోవచ్చు. తర్వాత మామూలుగా గోరువెచ్చని నీళ్ళతోని మనం తల వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి షాంపూలు అవి పెట్టకూడదండి. పెడితే తలకి అది ఉండింది బ్లాక్‌నెస్ వస్తది కదా, మొత్తం పోతుందన్నమాట. అంత బ్లాక్‌గా ఉండదు. అలాగే ఒక 2 రోజుల పాటు ఆయిల్ కానీ ఏమి పెట్టకూడదు. అలా వదిలేయాలి. తర్వాత మీరు ఆయిల్ పెట్టుకొని షాంపూ దేనితోనో స్నానం చేసేయచ్చు. ఎక్కువగా ఉన్నవాళ్ళైతే ఒక వారానికి ఒక 2 సార్లు పెట్టుకోండి. తర్వాత నుంచి మేము వారానికి ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది. నాకు హెల్త్ బాగోపోయినా ఎందుకు పెట్టుకున్నానంటే నేను అది మన హెన్నా పెట్టుకున్నాను కదండీ! ఈరోజు ఇండిగో కూడా పెట్టుకోవాలి. లేకపోతే ఒక డే గ్యాప్ ఇచ్చినా సరే ఫుల్‌గా ఆరిపోయినా మన హెయిర్‌కి అనేది ఇండిగో పట్టదు. ఇండిగో పౌడర్ పట్టదు. అందు గురించే ఇంకా మనం హెన్నా పెట్టుకున్న ఒక 2 అవర్స్ తర్వాత స్నానం చేసి ఫుల్‌గా హెయిర్ ఆరిపోయిందనుకోండి, ఇండిగో కూడా వెంటనే పెట్టుకోవచ్చు. నాకు ఆరలేదు. అందు గురించి చెప్పేసి నేను నెక్స్ట్ డే పెట్టుకుంటున్నాను. ఇక్కడ మార్నింగ్ అనేది లైట్ క్లీనింగ్ చేస్తున్నానన్నమాట. ఇంకా అన్నీ అమ్మ చేయలేరు కదా, అందు గురించి చెప్పేసి కొంచెం ఓపిక ఉన్నంత వరకు హెల్ప్ చేద్దామని చెప్పేసి నెమ్మదిగా అలా చేస్తున్నాను. అమ్మ వంట చేస్తున్నారన్నమాట. వంట అంటే ఇంకా వంటకి ప్రిపేర్ అవుతున్నారు. ఇంకేమి చేయలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అలా అవుతుందన్నమాట. ఎండైతే బాగానే వచ్చింది. అలాగా 2:30 వరకే ఉందండి. మరి ఎక్కువగా లేదు. అక్కడి నుంచి చల్లని గాలులు, చల్లబడిపోయింది వాతావరణం. ఈ సంవత్సరం ఎండైతే చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉందంటున్నాను, సారీ. చలి అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎప్పుడు లేనిది. ఇల్లు అనేది ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. చెప్పాను కదండీ, హెల్త్ ఇష్యూ వల్ల వీడియోస్ సడన్గా తీయలేదు. చిన్నగా తీసాను అంతే. నేను అంటే ఏదో ఒక వీడియో ఎలాంటిదైనా పెట్టాలని చెప్పేసి ఇంక నేను ఆపకూడదని చెప్పి నేను మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. లేట్ అవుతుంది పోస్ట్ చేయడం కూడా.
మార్నింగ్ అయితే ఫుడ్ ఏమీ తినలేదండి. జస్ట్ పాలు ఒకటి తీసుకున్నాను. సబ్జాలు కాదు, చియా సీడ్స్ తాగాను. కొంచెం సీడ్స్ తిన్నాను. అంతే, ఇంకా ఫుడ్డు టైము ఇంకేం తీసుకోలేదని లిక్విడ్ లాగా తీసుకున్నాను. హాట్ వాటర్ ఒకటి తాగానమాట. అంతకు మించి ఇంకేం చేయలేదు. ఆఫ్టర్నూన్ వచ్చేసి శనగపప్పు, కొబ్బరికాయ వండారన్నమాట. అది కూడా సరిగా తినలేదు. ఈరోజైతే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అన్నీ రాలేదు. ఇంకా కొంచెంగా తినేసి మరీ ఆకలి కడుపుతో అలా ఉండకూడదని చెప్పేసి ఇంకా కొంచెం తక్కువ రైస్ ఎక్కువ కర్రీ వేసుకొని కొంచెం తిన్నాను. ఇంకా తిన్న తర్వాత రెస్ట్ తీసుకున్నాను అనమాట. అమ్మ అయితే ఇంకా కర్రీ ప్రిపేర్ చేస్తున్నారండి. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఓల్డ్ వ్లాగ్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.